హలో, దిస్ ఈజ్ సిక్స్త్ పార్ట్ ఆఫ్ అవర్ తిరుమల ట్రిప్ అండి. సో నా వ్లాగ్స్ ఏమైనా బోర్ కొడుతున్నాయా? కాకపోతే మీ అందరికీ కూడా మేము ఏ విధంగా తిరుమలలో ఎంజాయ్ చేసామనే విషయం చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. దట్టు ఇది కూడా నాకు ఒక గొప్ప మెమొరీ అండి. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది, ఏదైనా సరే మెమొరీగా తీసి పెట్టుకోవడం. చిన్నప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ సోషల్ మీడియా తోటి సో నేను కూడా అప్డేట్ అయిపోయి నేను వ్లాగ్స్ రూపంలో షార్ట్స్ రూపంలో పెడుతున్నాను. సో మేము తర్వాత తిరుమల స్వామివారికి ఇష్టమైన తలనీలాలు ఇవ్వడానికైతే బయలుదేరామండి. నందకం కాంప్లెక్స్కి అందరం కలిసి వెళ్ళాము. ఆడవాళ్ళు అయితే అందరం కత్తెరలు ఇచ్చాము. మగవాళ్ళల్లో మా అబ్బాయికి మెయిన్గా మా అబ్బాయి కోసమే కదా మేము వెళ్ళింది. సో సుధన్వ గారికి తలనీలాలు ఇవ్వడానికి, తర్వాత మా హస్బెండ్ కూడా తలనీలాలు ఇచ్చారు. మేమంతా కూడా అక్కడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చాం. అంతకంటే ముందు మా పిల్లలందరూ చాలా ఆకలితో ఉన్నారండి. సో మేము వరాహస్వామి కాంప్లెక్స్కి, అంటే వరాహస్వామి గెస్ట్ హౌస్కి పక్కన చాలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మా పిల్లలు ఆకలి అంటే అక్కడ వాళ్ళు తింటామన్నవి అన్నీ కూడా మేము టిఫిన్స్ ఆర్డర్ చేయించి పిల్లలకు మటుకు తినిపించేసాము. మనము ఆకలితో ఏ పని చేయలేం కాబట్టి ఫస్ట్ ఆత్మారాముడిని సంతృప్తి పరుచుకున్న తర్వాత మళ్ళీ మేమైతే నందకానికి బయలుదేరాము. ఇక్కడ మా ఐషు తింటోంది. సో అది 2 ఇడ్లీలు తినడానికి నన్ను బాదం మిల్క్ అడిగింది. దాని ఒక్కదానికి కాదు, వాళ్ళ అక్కకి, తర్వాత శ్రీరామ్కి కూడా. సో అక్కడ టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసుకొని, ఇది మన నందకంలో తలనీలాలు ఇచ్చే దగ్గర క్యూ అండి. నెక్స్ట్ తర్వాత మా హస్బెండ్ తలనీలాలు ఇచ్చారు. తర్వాత మా అబ్బాయికి కూడా తలనీలాలు. ఆఫ్టర్ తలనీలాలు వీఆర్ ఎంటరింగ్ టు ద రూమ్ అన్నమాట. అక్కడ అందరం కూడా గ్యాదర్ అయ్యే వరకు ఒక చోట అయితే కూర్చున్నాము. అక్కడి తర్వాత ఎక్కడికి వెళ్ళాము అని మీరు అనుకుంటున్నారా? సో మేము అక్కడి నుంచి మేమైతే కోనేరుకి అయితే వెళ్ళామండి. నేను ఫస్ట్ టైం కోనేరుకి వెళ్ళాను. తిరుపతికి చాలాసార్లు వెళ్ళాను, కానీ విన్నాను కోనేరుకి అందరూ వెళ్తారని, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. నేను నా లైఫ్లో అంటే ఇప్పటి వరకు నేను తిరుపతిలో ఫస్ట్ టైం కోనేరుకి వెళ్ళి స్నానం అయితే చేశానండి. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు కూడా తిరుపతికి వెళ్ళినట్లయితే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి. కోనేరులో స్నానం అయితే చేయండి. ఆఫ్టర్ తలనీలాలు మేమందరం అయితే కోనేరుకి వెళ్ళి అందరం కూడా అక్కడ స్వామివారి కోనేరులో మేమందరం కూడా స్నానాలు అయితే చేసాము. వి ఎంజాయ్డ్ వెల్. అసలు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అంటారు కదా. సో ఆ స్వామివారి కోనేరులో మనం స్నానం చేస్తే మన సర్వ పాపాలు అనేవి హరించుకుపోతాయి. సో మేము కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఈవెన్ మా ఐషు అంటే నా కోడలు కూడా ఎంజాయ్ చేసింది. ఆఫ్టర్ కోనేటి స్నానం ఏం జరిగిందో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్.